హాయ్ అండి. ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీతో వచ్చాం. మరి స్టోరీలోకి వెళ్తే విలాస్ బాధగా రోడ్డు కటువైపు ఒంటరిగా ఉన్న ఓ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. అర్ధరాత్రి సమయం. స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. చుట్టూ చెట్లు, గడ్డి, కీచురాళ్ల అరుపులు. ఆకాశంలో చంద్రుడి వెనల బాగా కాస్తుంది. విలాస్ కన్నీరు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అతన్ని ఎవరో పిలిచారు. అది అతని స్నేహితుడు ప్రణవ్. రే విలాస్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ రా, బాధపడకు. ఏమైంది అన్నాడు అతను భుజం మీద చెయ్యి వేస్తూ. నోరా, ఏముంది, లైఫ్ కదా, అంతే. ఆ దేవుడు కొందరికి మాత్రం ఏ బాధలు ఇవ్వడు, కొందరికి అన్ని బాధలు ఇస్తాడు. బతకలేక చావలేక ఉన్నాను అంటే ఏడుస్తాడు. చూడు అసలు ఏమైందిరా అన్నాడు ప్రణవ్. రే ఏముంటుంది, ఎప్పుడు ఉండే సమస్యలేం. ఇప్పటికి ఇక్కడికి వచ్చి సగం ఇయర్ అవుతుంది. ఇంకా నో జాబ్, మనీ ప్రాబ్లం. నా పేరెంట్స్ని ఊరిని వదిలి వర్క్ కోసం ఇక్కడికి వచ్చాను. వాళ్లతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నాకు చేతనవ్వటం లేదు. నేను ఉన్న లేకున్నా వేస్ట్రా, వేస్ట్ అంటూ విలాస్ మళ్ళీ ఏడుస్తూ ఉండగా ప్రణవ్ కలగజేసుకొని, రే క్షమించు, బట్ నీకు ఒక చిన్న విషయం చెబుతాను. ప్రస్తుతం ఒక 5 లక్షలు నీకు వచ్చేలాగా చేస్తాను. ఆ మాటకు విలాస్ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ప్రణవ్ బాధగా ఫేస్ పెట్టుకుని, బట్ ఇందులో చాలా సమస్య ఉందిరా, అది ప్రాణాలు సైతం తీయగలదు. కాబట్టి అది. ఆ మాటలు పూర్తి కాకుండానే విలాస్ కలగజేసుకుని, రే ఏంటో చెప్పు ప్లీజ్, నా లైఫ్ ఒక సమస్య. దాంతో పోల్చుకుంటే ఇవే పెద్దవి కావు. ఇంకా నా ప్రాణం ఉన్నా లేకున్నా డోంట్ వరీ, ఆ డబ్బులు వస్తే చాలు. నా పేరెంట్స్కి ఇస్తాను, ప్లీజ్ రా చెప్పు అన్నాడు విలాస్. దానికి ప్రణవ్ నిర్మానుష రోడ్డు వైపు చూస్తూ, నీకు హలోవిన్ తెలుసా? వెస్టర్న్ కంట్రీస్లో జరుపుకునే ఒక దెయ్యాల పండగ. అక్టోబర్ 31 ఆ పండగ. ఆ రోజు చనిపోయిన వారు ఈ భూమి మీదకి వస్తారు అని నమ్మకం. దానికి బేసిక్ చేసుకుని ఈ సిటీకి దూరంగా ఎవ్వరూ లేని ఒక చోటు ఓ భవంతిలో గేమ్ పెడతారు. అందులో గెలిస్తే నీకు 5 లక్షల డబ్బులు ఇస్తారు. బట్ గెలవటం అసాధ్యం అన్నాడు అతను. ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఆ గేమ్ ఏంటి? అందులో ఎవరు ఉంటారు అంటాడు విలాస్. అవన్నీ తెలియదు, బట్ అందులో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా 2,000 డబ్బులు కట్టాలి. గెలిస్తే 5 లక్షలు వస్తాయి. ఆ ఇంట్లో 9 గదులు దాటుకుని వెళ్తే నువ్వు విజేతవే. అదే ఆట. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఆ ఇంట్లో చాలా విచిత్రమైన విషయాలు జరుగుతాయి, ప్రమాదంతో ఉన్నవి. నీకు అడ్రస్ ఇస్తాను, అదే ఆ చోటు. రేపు నైట్ వెళ్ళు, బట్ ప్లీజ్, ఆ చోటు చాలా భయంకరమైనదిరా అన్నాడు బాధగా. ప్రణవ్ విలాస్ చెయ్యి పట్టుకుని, ఈ లైఫ్ కంటే ప్రపంచంలో ఇంకేది భయంకరమైనది ఉండదురా. నిన్ను మళ్ళీ కలుస్తాను బాయ్ అంటూ విలాస్ అక్కడి నుంచి కళ్ళు తుడుచుకుంటూ ఇంటికి నడిచాడు. డోర్ ఓపెన్ చేస్తేనే అతని పెంపుడు కుక్క డార్క్ తోకాడిస్తూ వచ్చి తనని తన నాలుకతో నాకుతూ ఉంటుంది ప్రేమగా. విలాస్ కూడా దాన్ని ప్రేమగా నిమిరి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. అబ్బా అమ్మా, అదేం లేదు. ఇప్పుడే తిన్నాను. మీరు తిన్నారు కదా? అయ్యో, కడుపు నిండా తిన్నాను. విలాస్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఖాళీగా ఉన్న బౌల్స్ చూసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నాన్నని అడిగానని చెప్పు. జాగ్రత్త బాయ్, గుడ్ నైట్ మామ్. ఫోన్ పెట్టేసి మరొక్కసారి ఫ్రిడ్జ్లో చూశాడు. బట్ తనకు తినడానికి ఏమీ లేదు. అప్పుడే ఫ్రిడ్జ్లో ఒక మూలకు సగం ప్యాకెట్ ఉన్న బిస్కెట్స్ కనిపిస్తున్నాయి. దాన్ని తీసుకుంటూ ఉండగా అప్పుడే తోకాడిస్తూ డార్క్ వస్తుంది. దానివైపు చిరునవ్వు నవ్వి, హో డార్క్, కొన్నే ఉన్నాయి, నువ్వే తిను అంటూ డార్క్కి ఆ బిస్కెట్స్ ఇచ్చి తను తన గదిలోకి వెళ్తాడు. కిటికీ వద్దకు వెళ్లి కూర్చొని బాధతో కూడిన చిరునవ్వు నవ్వుతూ ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. నక్షత్రాలు చంద్రుడితో ఆవరించి ఉంది ఆకాశం. బట్ లైఫ్ మనం ఒకటి అనుకుంటే అది మనకు ఇంకోటి నేర్పుతుంది. నా లైఫ్ ఏమైనా పర్లేదు, ఆ డబ్బుల కోసం ఆ ఇంటికి వెళ్ళి తీరుతాను అనుకుంటాడు విలాస్. మరుసటి రోజు ఉదయం కిటికీ పక్కన కూర్చొని బయట ప్రకృతి చూస్తూ టీ తాగుతూ ఉంటాడు విలాస్. బయట నుంచి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. చల్లటి గాలితో పాటు కోయిలు అరుస్తున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం దాటుతూ ఉండగా విలాస్ ఓ కారు అద్దెకి తీసుకుని ఒంటరిగా ఆ చోటుకు బయలుదేరతాడు. చుట్టూ చీకట్లు ముసురుకుంటూ ఉన్నాయి. ఆ చోటుకు వెళ్లేసరికి రాత్రయింది. ఆ పెద్ద ఇంటి ముందు కారు ఆపి దిగుతూ దాని వైపు చూస్తూ ఉన్నాడు. పక్క ఉన్న చెట్టు మీద రాత్రి పక్షులు అరుస్తూ ఉన్నాయి.
ఆ ఇల్లు బయట నుంచి చూడ్డానికి అంతగా భయంకరంగా లేకపోయినా అక్కడ ఏదో తెలియని శక్తి దాక్కుని ఉన్నట్టు మనసులో భయాన్ని పుట్టిస్తూ ఉంది విలాస్కి. ఊపిరి బలంగా తీసుకుని వదులుతాడు. కొద్దిగా చలిగా ఉంది ఆ చోట. కీచురాళ్ళు అరుస్తూ ఉన్నాయి. విలాస్ నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అతని షూస్ కింద ఎండిన ఆకులు పడి శబ్దం చేస్తూ ఉన్నాయి. మెల్లిగా నడుస్తూ చుట్టూ చూస్తూ చలికి అతని చేతులు తడుముకుంటూ ఆ ఇంటి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా అతనికి వెన్నులో వణుకు పుడుతూ ఉంది. ఏదో తెలియని విషయం అక్కడ దాక్కొని ఉంది. బహుశా ఏదో ప్రమాదం అతని లైఫ్లోకి రాబోతుంది అని విలాస్కి మనసు చెబుతూ ఉంది. విలాస్ ఆ ఇంటి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని గుండె కూడా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. లోపలికి అడుగు పెట్టగానే అక్కడ మొత్తం లైట్స్, గుమ్మడికాయలు, ఎండిన కొమ్మలు, దయ్యం బొమ్మలు, స్కెలిటన్లు ఉన్నాయి. వెలుగుతున్న క్యాండిల్తో పాటు గాజు బౌల్స్లో రంగురంగుల చాక్లెట్స్ ఉంచబడ్డాయి. ఇంకా బూసితో అలంకరించి ఉంటుంది ఆ చోటు. అచ్చం విదేశాల్లో చేసే హలోవిన్ ఇక్కడే ఉన్నట్టు ఉంది విలాస్కి. వాటిని చూస్తూ ఊపిరి తీసుకుంటూ చుట్టూ చూడగా అటువైపు ఉన్న ఒక బోర్డు మీద అతని కళ్ళు వెళ్తాయి. అందులో ఉన్నది చదవాడు. కింద ఉంచబడిన ఈ ట్రేలో 2000 డబ్బులు వేయండి. పక్కనే 1వ నెంబర్ ఉన్న తలుపు గదిలోకి వెళ్ళండి. అందులో నుంచి మిగతా గదులు ఉంటాయి. అలా అన్ని 9 గదులు దాటుకుని వెళ్తే మీరు 5 లక్షల బహుమానం ఇవ్వబడుతుంది. దాన్ని చదివి విలాస్ లేని నవ్వుని పులుముకొని 2000 డబ్బులు అక్కడ ట్రేలో వేస్తాడు. ఆ తర్వాత 1వ నెంబర్ ఉన్న గదిలోకి వెళ్తాడు. అందులో కొద్దిగా లైట్స్తో కూడుకొని ఉంది. అచ్చం చిన్న పిల్లలు వెళ్లే థీమ్స్ లాగా ఉంది. వేలాడి దెయ్యం బొమ్మలు, తిరుగుతూ ఉన్న రైలు బొమ్మలు, కదులుతూ ఉన్న ఆట వస్తువులు, భయంకరమైన విధంగా దెయ్యాల బొమ్మలు, ఇంకా నకిలీ స్పేడర్లు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అవి కీతో తిరుగుతూ ఉన్నాయి అని చూస్తేనే అర్థమవుతుంది. వీటితో పాటుగా ఓ హమ్మింగ్ సౌండ్ డీప్గా వినిపిస్తూ ఉంది. వాటిని చూస్తూ నవ్వుతూ విలాస్ 2వ గది నెంబర్ ఉన్న వైపు వెళ్తాడు. దాన్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తాడు. మెల్లిగా నడుస్తూ 2వ గదిలోకి వెళ్తాడు. ఒక్కసారిగా పొగ అలుముకుంది ఆ గదిలో. అంతలో మొదటి గది యొక్క తలుపు మూసుకుంది. 2వ గదిలో ఫ్యాన్కి కట్టబడి ఉన్న ఒక ఆట వస్తువు తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా. ఇంకా ఆ గదిలో మూలకు ప్లే చేయబడిన ఒక మ్యూజిక్ బాక్స్లో కొన్ని పాతకాలం నాటి అర్థం కాని ఇంగ్లీష్ సాంగ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అవి విచిత్రంగా ఉన్నాయి. ఇంకా కీతో పనిచేసే ఎలక బొమ్మలు అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. విలాస్ వాటిలో ఒక బొమ్మను వంగి తీసుకుని దాని కీ వైపు చూసి తిరిగి కింద వదిలాడు. అవన్నీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. వాటిలో పొరపాటుగా ఒక దాన్ని తొక్కుతాడు కూడా. కొద్దిగా భయం అనిపిస్తుంది అతనికి. ఊపిరి తీసుకుంటూ ఆ గది నుంచి మెల్లిగా నడుస్తూ ఉన్నాడు. అలా తిరిగి 3వ గదిలోకి అడుగుపెట్టాడు విలాస్. ఇప్పుడు ఈ 3వ గది ఏదో తెలియని భావాలను కలిగిస్తుంది. మొత్తం చీకటిగా ఉన్న అందులో ఒక గది మధ్యలో ఉంచిన టేబుల్ మీద క్యాండిల్ వెలుగు ద్వారా ఆ గది అర్థమవుతుంది. అందులో పెద్దగా వస్తువులేమీ లేవు. కేవలం ఆ టేబుల్, దాని మీద ఉన్న క్యాండిల్ మాత్రమే. ఇంకా దాని యొక్క వెలుగు మాత్రం ఆ గదిని చూపిస్తూ ఉంది. విలాస్ ఆ గదిని అంతా చూస్తూ ఉన్నాడు. బట్ తెలుసు అతనికి అక్కడ ఏదో తెలియంది ఉంది అని. దాన్ని తెలుసుకోవటానికి ఎక్కువ నిమిషాలు పట్టలేదు. అవును, ఆ గది యొక్క వెలుగులో గోడల మీద ఎన్నో నీడలు కదులుతూ ఉన్నాయి. దాన్ని చూసిన విలాస్కి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. ఊపిరి బలంగా తీసుకుంటూ గది మొత్తం గమనిస్తాడు. కానీ అక్కడ అతను తప్ప ఎవ్వరు లేరు. కానీ క్యాండిల్ వెలుగులో గోడ మీద ఎన్నో నీడలు కదులుతూ భయాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. ఇక విలాస్ ఒక్కసారిగా వెనక గోడకు ఆనుకొని భయంతో కళ్ళు పెద్దగా చేసి అలా చూస్తూ ఉన్నాడు. విలాస్ మెల్లగా ఏదో అనుమానంతో క్యాండిల్ పక్కగా వచ్చి నించున్నాడు. మెల్లిగా డోర్ వైపు చూశాడు. అంతే, అతనికిక ప్రాణం పోతున్నట్టుగా ఉంది. కారణం అతని యొక్క నీడ అక్కడ లేదు. వణుకుతున్న చేతుల్ని అటు ఇటు కదిపిస్తాడు కానీ అతని నీడ మాత్రం అక్కడ పడ్డం లేదు. ఇక అతని వెనక్కు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి 2వ గది వైపు పరుగు తీశాడు. కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వటం లేదు. సెద్, దేవుడా, ఎంత పని చేశావు, ప్లీజ్ ఎవరైనా ఉన్నారా ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకొని భయంతో ఆ డోర్ని కొడుతూ ఉన్నాడు.
బట్ అది అస్సలు ఓపెన్ అవ్వటం లేదు. ఇంకా ఆ డోర్ని కొడుతూ ఉంటే ఆ డోర్ వెనక ఏదో గోడ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. తను ఒకటే అనుకుంటాడు, ఒకటి ఆ భయంకరమైన నీడలో అతను కలిసిపోవటం లేదా ఎలాగో అలాగా త్వరగా గదిలోకి వెళ్ళటం అని. ఇక ఒక్కసారిగా స్పీడ్గా ఎదురుగా ఉన్న 4వ గదిలోకి డోర్ గట్టిగా ఒత్తి ఓపెన్ చేసి అడుగుపెట్టాడు. అంతే, ఒక్కసారిగా విలాస్కి ఏం జరుగుతుందో అర్థమవటం లేదు. దానికి కారణం ఆ గదిలో ఏముందో కూడా తెలియటం లేదు. పూర్తిగా చీకటిగా ఉంది. అతను కళ్ళు నలుపుకుంటూ చూసినా కూడా అక్కడేం కనిపివ్వటం లేదు. విలాస్ ఒక అడుగు వేయటానికి కూడా భయపడి అలాగే నించుని ఉన్నాడు. అతనికి చీకటి అంటే అంతగా భయం లేకున్నా ఈ చీకటి మాత్రం ఏదో తెలియని భయాన్ని పుట్టిస్తుంది. ఒక్క అడుగు వేసినా అక్కడ ఏముంటుందో అన్న భయం అతనిలో మరింత అలజడిని పుట్టిస్తూ ఉంటుంది. ఇంకో భయంకరమైన విషయం, ఆ నల్లని చీకట్లో పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా విలాస్కి భయం అవుతూ ఉంది. నోటితో శ్వాస తీస్తూ ఉన్నాడు. అతనికి తన జీవితం గుర్తు వస్తూ ఉంటుంది. తన లైఫ్ బాధ, కష్టం అనే చీకట్లో అలుముకొని ఉంది ముందే. బట్ ఇప్పుడు అతనే పూర్తిగా చీకట్లో ఉన్నాడు. అప్పుడే ఒక్కసారిగా అతని వెనక మెడ మీద ఉన్న వెంట్రుకలు నిక్కబొల్చుకున్నాయి. కారణం, ఎవరు అతని వెనక ఒక్కసారిగా వెళ్ళినట్లు అనిపించింది. విలాస్ ఊపిరిని బలంగా తీసుకుంటూ వదులుతూ ఉన్నాడు. ఒక్కసారిగా అతని వెనక్కు తిరిగి నించున్నాడు. కానీ అక్కడ చీకట్లో ఏమైనా కనిపిస్తే కదా చూడ్డానికి. ఆ చీకట్లో ఏం చేయాలి అన్న కూడా సాధ్యమే. అప్పుడే మొదటి గదిలో వినిపించిన హమ్మింగ్ సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది. అది అతనికి దగ్గరలో నుంచి వినిపిస్తుంది. అది చాలా భయాన్ని పుట్టిస్తుంది. అతను చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు అర్థమవుతుంది విలాస్కి. ఆ హమ్మింగ్ పెద్దగా వినిపిస్తూ ఉంది. దాన్ని బట్టి అది అతని దగ్గరికి వస్తూ ఉందని అర్థం. ఖచ్చితంగా అక్కడ ఏదో ఉండకూడని ఉంది అని విలాస్కి అర్థమవుతుంది. ఆ చీకటి అతన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పోనివ్వటం లేదు. విలాస్ కనిపిస్తుంది, ఇప్పటికి చావు అంటే భయం లేదు, కానీ ఇక్కడ ఇలాగే ఉంటే ఏం జరుగుతుందని భయం అవుతుంది. ఆ చీకట్లో ఉన్నది అతన్ని ఏం చేస్తుందో అని చాలా భయం అవుతుంది విలాస్కి. ఇలా ఆ హమ్మింగ్ సౌండ్ ఒక్కసారిగా మరింత పెద్దగా పెరుగుతుంది. అప్పుడు ఒక్కసారిగా ఒక క్షణం కాలంలో అక్కడ మెల్లిగా లైట్స్ కాంతి కొద్దిగా ఏర్పడుతుంది. ఆ క్షణకాలంలో తిరిగి చీకటి ముసురుకుంటుంది అని అతనికి అర్థమైంది. ఒక్కసారిగా ఆ క్షణకాలంలో ఆ గదిలో చుట్టూ చూశాడు. ఏమీ లేదు, పూర్తిగా ఖాళీ ఉంది. ఇక అతను త్వరగా గదిలోకి వెళ్ళటానికి పరుగు తీశాడు. ఆ చీకటి అలుముకునే లోపు తర్వాత గది యొక్క డోర్ హ్యాండిల్ పట్టుకోబోయాడు. కానీ అప్పటికే చీకటి ఆవరించి అతను దాన్ని పట్టుకోలేకపోయాడు. గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది. ఆ చీకట్లో అలాగే గోడను తడుముతూ హ్యాండిల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, కనిపించు, ప్లీజ్ ప్లీజ్ భగవంతుడా అంటూ అలా ఊపిరి తీస్తూ బాధ ఇంకా భయంతో అక్కడంతా తడుముతూ ఉంటాడు. తనకి వెనక ఏదో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎలాగో చివరికి ఆ డోర్ యొక్క హ్యాండిల్ అతనికి తగులుతుంది. దాన్ని కనుగొని ఒక్కసారిగా బలంగా లాగి 5వ గదిలోకి అడుగు పెడుతూ కింద పడతాడు. డోర్ దానంతట అదే క్లోజ్ అయిపోయింది. అక్కడ తనకి పక్షుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. తనకి అక్కడ చెట్ల లతలు, గడ్డి తగిలాయి. తన తల మీద కూడా చెట్ల కొమ్మలు తగులుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద అడవిలాగా ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే దాన్ని చూడ్డానికి మాత్రం అస్సలు వీల్లేదు. కారణం, ఆ చోట కూడా పూర్తిగా చీకటిగా అలుముకొని ఉంది. విలాస్ మెల్లగా లేచి నించొని నడుస్తూ ఉన్నాడు. అతనికి మహావృక్షాలు అడ్డుగా తగులుతూ ఉన్నాయి. వాటిని దాటుకుంటూ చేతులు జాపి అలా అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ చోట చాలా పెద్దగా ఉంది. విలాస్ అలాగే ఆ చీకటి అడవిలో ఒంటరిగా వెళ్తూ ఉన్నాడు. పక్షుల అరుపులు, కిటకిట ధ్వని అతనికి వినిపిస్తూ ఉంది. విలాస్ గుండె మరింత భయంతో అలుముకుంది. ఎంత దూరం వెళ్తూ ఉన్నా అసలు ముగింపు ఎక్కడ ఉందో అతనికి అర్థం అవ్వటం లేదు. విలాస్కి ఏదో ఒక ఆశ, తర్వాత చెట్టు వెనక ఖచ్చితంగా తలుపు ఉంటుంది అని. ఆ ఆశతో అలా అలా వెళ్తూ ఉన్నాడు. అప్పుడే అతని భుజం మీద ఏదో ఒక పెద్ద కీటకం పడుతుంది. ఆ చీకట్లో అది ఏమిటో అర్థం అవ్వటం లేదు. దాన్ని అతను భయంతో పక్కకు విదిలిస్తూ ఉండగా ఇంకొన్ని అతని మీద పడ్డాయి.
విలాస్కి భయం మరింత ఎక్కువ అవుతుంది. ఇంతలో కొన్ని పక్షులు కూడా అతన్ని ఎగురుతూ పొడుస్తూ గోళ్లతో గోకుతూ ఉంటాయి. ఒక్కసారిగా వాటిని నెడుతూ విలాస్ కాలికి తగిలిన కొమ్మ ద్వారా కింద పడతాడు. అవన్నీ అతనికి గాయాలు కలగజేస్తూ ఉంటే విలాస్ బాధతో అరుస్తూ వాటి నుంచి తప్పించుకునేందుకు చూస్తూ ఉన్నాడు. అతనికి తన జీవితం గుర్తు వస్తూ ఉంటుంది. ఎన్నో సమస్యలు, బాధలు, కన్నీరు, అదే అతని లైఫ్. ఆ బాధకు కొద్ది వరకు మేలుగా వచ్చిన ఈ ఆఫర్ కారణంగా ఇక్కడికి రావటం, ఈ సమస్యల్లో చిక్కుకోవటం, అన్ని కళ్ళ ముందు కదిలి కన్నీరు పెట్టుకున్నాడు. కానీ ఎలాగైనా ఆ చోటు నుంచి బయటపడడానికి అలాగే పాకుతూ వెళ్తూ 6వ గది కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ కీటకాలు, పక్షులు అతనికి మరింత గాయాన్ని కలగజేస్తూ చర్మాన్ని పీకేస్తూ ఉన్నప్పటికీ నొప్పిని భరిస్తూ వెళ్తూ ఉన్నాడు వికాస్. ఇక ఒక చోటలో అతని ప్రయత్నం విఫలమైంది. అప్పటికి అతనికి చాలా అలసట, నొప్పి ఎక్కువ కావటంతో ఇక కదల్లేక అలాగే కింద పడి అతని చివరి నిస్సహాయమైన జీవితాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఇక విలాస్ తన జీవితంపై ఉన్న ఆ కొంత ఆశను కూడా వదులుకుంటూ ఉన్నాడు. అప్పుడే అతనికి ఆ హమ్మింగ్ సౌండ్ మళ్ళీ వినిపిస్తూ ఉంది. అది అతను ఉన్న చోటుకు వస్తూ ఉంటుంది. దాన్ని వింటూ ఒక్కసారిగా మెల్లిగా పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని లేచి నిలబడి తడబడుతున్న కాళ్లతో అలాగే 2 అడుగులు వేశాడు. అప్పుడే అతనికి మసకగా ఒక తలుపు కనిపిస్తూ ఉంది. అది 6వ గది. ఆ హమ్మింగ్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఒక్కసారిగా విలాస్ భయంతో ఆ డోర్ వద్దకు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటే ఆ సౌండ్ ఇంకా దగ్గరగా రావటంతో ఒక్కసారిగా భయంతో వెనక్కు చూస్తూ ఉన్నాడు. అతను అలాగే వెనక్కు చూస్తూ తన చేతితో డోర్ని ఓపెన్ చేసి ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ కీటకాలు, పక్షులన్నీ అతన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఆ హమ్మింగ్లో ఒక విధమైన మాట అతనికి వినిపించింది. 6వ గది నుంచి నరకం, 6వ గది నుంచి నరకం అంటూ. ఇక ఎలాగో లోపలికి వెళ్ళగానే అతనికి నమ్మకం లేని ఒక సంఘటన ఎదురవుతుంది. అతను వచ్చిన డోర్ ఒక్కసారిగా మాయమవుతుంది. అక్కడ ఒక్కసారిగా గోడ అడ్డుగా ఏర్పడుతుంది. విలాస్ భయంతో ఆ గోడను కొడుతూ కొడుతూ ఉన్నాడు. అలాగే ఏడుస్తూ కూలబడిపోయాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ మెల్లగా వెనక్కు తిరిగి గదిలోకి చూస్తాడు. ఇప్పుడు హమ్మింగ్ రావటం లేదు. ఆ గది అచ్చం 3వ గదిలాగే ఉంది. ఆ గది మధ్యలో అదే టేబుల్ మరియు దాని మీద వెలుగుతున్న క్యాండిల్, ఇంకా అవే నీడలు. కాని విచిత్రం ఏమిటంటే అతను వచ్చిన డోర్ మాయమవ్వటం, ఇంకా ఆ గదిలో ఎటువంటి డోర్ లేకపోవటం. విలాస్ చుట్టూ చూశాడు, కానీ ఎక్కడ డోర్ లేదు. విలాస్ కళ్ళ నిండా నీళ్లు ధారగా వస్తూ ఉంటే అతని పెదవుల మీద బాధతో కూడుకున్న చిరునవ్వు ఉంటుంది. మెల్లగా తల పైకి ఎత్తి చూస్తూ ఉంటాడు. మెల్లగా తిరిగి కళ్ళకు నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాడు. ఇక వికాస్ ఈసారి అస్సలు అరవలేదు, పిచ్చిగా ప్రవర్తించలేదు. కేవలం మౌనంగా ఉన్నాడు. విలాస్ ఇక మెల్లగా లేచి నిలబడి గోడను తడుముతూ ఆ గది మొత్తం చూస్తూ ఉన్నాడు. అలంతా వెతుకుతూ ఉండగా అతనికి ఒక చోట కొద్దిగా అనుమానం రావటంతో ఇక ఖచ్చితంగా డోర్ దీని వెనక ఉంటుంది అని దాన్ని అతను బలంగా కొడుతూ ఉన్నాడు. ఇక ఆ చెక్క గోడను బలంగా కొడుతూ ఉన్నాడు. విలాస్ తన గోలతో సైతం పిచ్చి పట్టిన వాళ్ళ ఆ గోడను బరుకుతూ ఉన్నాడు. ఎంతగా అంటే అతని యొక్క చేతి గోళ్ల వెంట తోలు కూడా దెబ్బతిని రక్తం మొత్తం వస్తూ ఉంటుంది. అయినా విలాస్ మాత్రం అలాగే అరుస్తూ ఆ గోడను గట్టిగా గోళ్లతో చేతితో కొడుతూ గోకుతూ ఉన్నాడు. అతనికి చెమటలు పట్టాయి. రక్తం ఎక్కువగా వస్తూ ఉంది. కళ్ళ వెంట నీరు కూడా వస్తూనే ఉంది. జీవితం కోసం పోరాడుతూ అలసి అలాగే మోకాల మీద కూర్చునిపోయాడు. అయినా కూడా ఆ గోడను మాత్రం కొడుతూ గోళ్లతో గీస్తూ ఉన్నాడు. అతనికి ఖచ్చితంగా అర్థమైంది తలుపు దాని వెనక ఉంది అని. ఇక అలాగే అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. దయచేసి ఓపెన్ అవ్వు, ఓపెన్ అవ్వు అంటూ ఏడుస్తూ ఉన్నాడు. అతనికి మనసులో పిచ్చి పిచ్చి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒంటరిగా ఆ చీకటి భయంకరమైన కొంపలో అతను చిక్కుకుపోయాడు. అసలు బయటపడగలనా అనే సందేశం విలాస్ మనసులో మొదలవుతుంది. నువ్వు బాగున్నావా? ఒక్కసారిగా వినిపించిన ఆ మాటతో ఉలిక్కిపడి విలాస్ వెనక్కు తిరిగి చూస్తూ అలాగే గోడకు ఆనుకొని భయంతో కూర్చొని చూస్తూ ఉన్నాడు. అతనికి మనసులో అనిపిస్తూ ఉంది, అసలు వెనక్కు తిరగకుండా ఉంటే బాగుండును, ఎందుకు తిరిగాను దేవుడా అని. అక్కడ ఎదురుగా కొద్ది దూరంలో ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. తాను తెల్లటి పొగలాంటి వస్త్రాన్ని ధరించి ఉంది.
అందమైన జుట్టు గాలి కదులుతూ ఉన్నట్టుగా ఉంది. నీలిరంగులో కళ్ళు ఉన్నాయి. తన చర్మం కూడా తెల్లగా ఉంది. తను చూడ్డానికి చాలా అందంగా ఉన్నా భయపడే ఇంకో విషయం తన వెనకే ఉంది. వెనక భయంకరమైన ముఖం, రక్తంలాగా ఎర్రగా మెరిసే కళ్ళు, పెద్ద శరీరం, జంతువులను తలపించే శరీరంతో ఒక ఘోరమైన ఆకారం నించొని ఉంది. ఆ అమ్మాయి ఇంకా ఆ ఆకారం రెండు కలిసి ఉన్నట్టుగా విలాస్ వైపు చూస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా విలాస్ కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ చూశాడు. నిజంగా వారిద్దరూ అతనికి ఎదురుగా ఆ గదిలో నించొని ఉన్నారు. వీరు దయ్యాలు కాకుంటే ఇంకెవరు? వారిని చూస్తూ ఉంటే విలాస్కి వెన్నులో వణుకు పుడుతూ ఉంది. ఎవరూ రాలేని ఆ గదిలోకి ఒక్కసారిగా ఆ ఇద్దరు ఎలా వచ్చారు అనే సందేశంతో తను ఉన్నాడు. వారిద్దరూ చూసే చూపుతో తన ప్రాణం గాల్లో కలిసిపోయేటట్టుగా ఉంది. ఇంతకుముందు గదుల్లో కూడా తను చాలా భయపడ్డాడు. కానీ ఇప్పుడు ఈ గదిలో జరుగుతున్న దానికి ఇంతకుముందు గదులే చాలా వరకు నయం అని తనకి తన మనసు చెబుతూ ఉంది. వారిద్దరిని చూస్తూ విలాస్ భయంతో శ్వాస బిగపట్టి అలానే చూస్తూ ఉన్నాడు. కళ్ళు పెద్దగా చేసుకుని ఉన్నాడు. తన మనసు నిండా అసలు ఈ ప్రపంచంలో నేను అనే వాడిని లేకుండా ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి, విలాస్ నువ్వు నేను చెప్పేది వినాలి అంటుంది. అప్పుడే విలాస్ మనసులో అవే మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ తనకి పిచ్చి పెట్టేలా చేస్తూ ఉన్నాయి. తనకు ఏదో చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆమె మాటలు తన మనసులో నుంచి లీలాగా వినిపిస్తూనే ఉన్నాయి. విలాస్ నువ్వు నేను చెప్పేది వినాలి, విలాస్ నువ్వు నేను చెప్పేది వినాలి, విలాస్ నువ్వు నేను చెప్పేది వినాలి అంటూ తనకి స్పృహ కోల్పోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఇల్లు అతని మైండ్లో ఆడుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తనకంతా కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. జుట్టు పీక్కుంటూ కింద పడతాడు. ఆ ఆకారాలు అతని వైపు చూస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా ఏదో శబ్దం రావటంతో మెల్లగా కళ్ళు తెరిచి బాగా చూశాడు. ఒక కీతో నడిచే ఎలుక బొమ్మ అతని ముందు నుంచి వెళ్తూ ఉంటుంది. దాన్ని చూసిన అతనికి ఒక్కసారిగా తన జీవితం గుర్తుకొస్తుంది. ముందు ప్రాణాలతో ఈ ఇంట్లో నుంచి ఎలాగైనా బయటపడితే తర్వాత ఎలాగో ఒకలాగా జీవించవచ్చు. ఖచ్చితంగా బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఏదో ఒకటి ఉండి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటూ తిరిగి ఆ ఆకారాల వైపు చూస్తూ నీరసించిన శరీరంతో మళ్ళీ ఆ గోడను కొడుతూ చూస్తూ ఉన్నాడు విలాస్. ఇక ఒక్కసారిగా ఆకారాలు గట్టిగా భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. ఇక విలాస్ ఒక్కసారిగా తన శక్తిని కూడదీసుకుని పైకి లేచి ఆ గదిని బాగా గమనిస్తూ ఉన్నాడు. మరి అంత పెద్దగా లేదు ఆ గది. ఆ ఆకారాలు ఉన్న చోట్ల నుంచి విచిత్రమైన అరుపులు అరుస్తూ భయంకరంగా ఉన్నాయి. ఆ తలుపు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటుంది అని అనుకుంటూ అంతా చూస్తూ చేత్తో తరుముతూ తిరిగి గోళ్లతో మళ్ళీ బరుకుతూ ఉన్నాడు. ఇక అప్పుడే వెనక నుంచి ఆ ఆకారాల శ్వాస అతని మెడ మీద పడుతూ ఉంటుంది. అవి గట్టిగా అరుస్తూ ఉంటే అతని వెన్నెముక చల్లబడుతూ ఉంటుంది. తన శరీరం మీద జుట్టు నిక్కరబొడుచుకున్నాయి. ఇక చాలా భయం అవుతూ ఉంటుంది వికాస్కి. ఇలా విలాస్ చేతికి కారుతున్న రక్తంతో అలాగే ఆ గోడకు ఉన్న చెక్క మీద రక్తంతో పెద్దగా తలుపులాగా గుర్తు ఏర్పాటు చేశాడు. అప్పుడే అతను ఊహించింది జరిగింది. అక్కడ విలాస్ ఇందాక మొదట గోడ మీద గోళ్లతో బరికిన చోట రక్తంతో ఏడో గుర్తు ఏర్పడి ఉంటుంది. అది అతనికి మరింత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఒక్కసారిగా విలాస్ గట్టిగా ఆ గోడను తోస్తున్నాడు. అప్పుడే వెనక ఆ ఆకారాలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి తన చెవిలో. విలాస్కి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా గట్టిగా రెండు చేతులతో ఆ గోడను తోస్తూ ఉంటాడు. ఆ ఆకారాలు అతని చెవిలో అరుస్తూ ఉంటే వాటి శ్వాస విలాస్కి తగులుతూ ఉంటుంది. ఆ గోడను అలాగే అరుస్తూ మొత్తం గోడకు అతని శరీరాన్ని పూర్తిగా ఆనించి తోస్తూ ఉన్నాడు. విలాస్కి ఇప్పుడు మళ్ళీ అతని యొక్క జీవితం గుర్తు వస్తుంది. కొందరు లైఫ్ అంతే, ఎవ్రీ టైం ఓన్లీ బాధలు, కన్నీరు. దిస్ ఈజ్ లైఫ్. ఈ లైఫ్ మనం కావాలని కోరుకోము. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఆ సంతోషం అందరికీ ఉండదు. సంతోషం అనేది కూడా తనకు నచ్చిన వారి దగ్గరే ఉంటుంది. ఇక ఒక్కసారిగా విలాస్ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ దయ్యాలు నిన్ను అస్సలు వదలము, నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను వదిలిపెట్టము, నువ్వు మా నుంచి తప్పించుకోలేవు అంటూ ఉంటాయి. ఇక విలాస్ గట్టిగా అరుస్తూ ఆ తలుపు నెడతాడు. ఒక్కసారిగా ఆ ఆకారాలు అరుపులాగిపోయాయి. క్షణంలో మొత్తం సైలెంట్గా ఉంది. అతను చుట్టూ చూశాడు.
అతను ఇంకా 6వ గదిలోనే ఉన్నాడు. విచిత్రంగా ఉంది. ఎదురుగా 7వ నెంబర్ గది కనిపిస్తుంది. కానీ అది ఇందాక తన రక్తంతో గీసుకుంది కాదు. సాధారణంగా కనిపిస్తున్న 7వ నెంబర్ గది మాత్రమే. అంత చూశాడా గదిలో. అదే టేబుల్, దాని మీద క్యాండిల్. ఇక ఆ గదిలో ఎక్కువసేపు ఉండటం ఇష్టం లేక 7వ గది యొక్క తలుపును ఓపెన్ చేస్తూ ఉన్నాడు. దాని యొక్క హ్యాండిల్ తిప్పుతూ ఎలాగో ఓపెన్ చేశాడు. తన శరీరం పూర్తిగా నీరసంగా ఉంది. అలసట ఎక్కువగా ఉంది. ఇంకా మానసికంగా కూడా అలసిపోయాడు. శ్వాస బలంగా తీస్తూ ఆ డోర్ ఓపెన్ చేస్తూ తర్వాత గదిలోకి వెళ్ళాడు. ఒక్కసారిగా నీరసంతో కూలబడిపోయాడు విలాస్. ఇక అప్పుడే అతని వెనక ఇప్పుడు వచ్చిన డోర్ క్లోజ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఉన్న గదిలోకి చూసిన విలాస్కి ఆశ్చర్యం అనిపించింది. అంత బాగా చూశాడు. ఓ నో, ఆ గది ఇంతకు ముందులాగా వేరే గదులను పోల్లేదు, లేదా కొత్తగా ఇంకా భయంకరంగా అస్సలు లేదు. కారణం అతను బయట ఉన్నాడు. అంటే ఆ ఇంట్లోకి ముందుగా వచ్చినప్పుడు బయట హాల్ ఉంది కదా, డబ్బులు కట్టినది, ఆ చోట్లో ఉన్నాడు. దాన్ని చూస్తూ ఒక్కసారిగా మోకాలి మీద కూర్చుండిపోయాడు. కన్నీరు కారుస్తూ ఉన్నాడు. థ్యాంక్స్ దేవుడా, నాకు ఆ డబ్బులు లేకున్నా పర్వాలేదు. నీ ముందు ఈ నరకం నుంచి బయటపడితే అంతే చాలు. ఇక ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. త్వరగా ఈ చోటు వదిలి వెళ్ళిపోవాలి అని అక్కడ ఉన్న వాతావరణం చూస్తూ గబాగబా బయటికి వెళ్ళి డోర్ వైపు నడుస్తూ ఉన్నాడు. అక్కడ చాలా విచిత్రాలు జరిగాయి. అతను చివరిగా బయటకు వచ్చిన డోర్ వైపు చూస్తూ వెళ్తున్నాడు. ఆ డోర్ మొదట గదిలోకి వెళ్ళిన ప్రవేశద్వారం. అందులోంచి ఇప్పుడు అతను తిరిగి బయటకు వచ్చాడు. అక్కడంతా గందరగోళం, ఇంకా భయం, నరకం, చావు ఆవరించి ఉన్నాయి. ఇక అవన్నీ ఆలోచిస్తూ బయటపడుతూ ఒక్కసారిగా ఆ భవంతి నుంచి బయటకు వెళ్ళిపోయాడు విలాస్. బయట చల్లని గాలి ఒక్కసారిగా అతని శరీరానికి తాకుతూ ఉంటుంది. అతని కళ్ళల్లో నీళ్లు ఇంకా వస్తూ ఉంటాయి. బహుమతి రాకున్నా ప్రాణం మిగిలింది, అది చాలు అనుకుంటూ గబగబా తన కారు వద్దకు వెళ్ళి అందులో కూర్చున్నాడు. ఒక్కసారిగా ఆ ఇంటి వైపు భయంతో చూస్తూ శ్వాస తీసుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్తూ ఉంటుంది. అలా ఆ ఇంటి వైపు చూస్తూ విలాస్ వెళ్తూ ఉన్నాడు. హమ్మయ్యా, ఇంటికి వెళ్ళి ముందుగా హాయిగా స్నానం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు విలాస్. ఎలాగో విలాస్ అతని ఇంటికి చేరుతాడు. కారు నుంచి కిందికి దిగి అతని ఇంటి వైపు చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు. ఆ భయంకరమైన ఇంటి నుంచి తప్పించుకొని వచ్చిన సంతోషం మాయమైంది. కానీ అక్కడ జరిగిన అనుభవాలు గుర్తు వస్తూ ఉంటే ఇంకా భయం అవుతూ ఉంటుంది విలాస్కి. కీచురాళ్ళు అరుస్తూ ఉన్నాయి. మెల్లిగా వెళ్ళి అతని ఇంటి తలుపు తెరుస్తాడు. అతని వేళ్ళకి తగిలిన గాయం నొప్పిగా ఉంటుంది. డోర్ తెరిచిన వెంటనే తన పెంపుడు కుక్క ఎప్పట్లాగా వికాస్ వద్దకు రాకపోవటంతో తానే అది ఉన్నటువంటి చోటుకు వెళ్తాడు. అది తనకు కేటాయించిన చోటు కూర్చొని ఉంటుంది ఒంటరిగా. అంత నరకం తర్వాత విలాస్ అంతా పెంపుడు జంతువులను చూడడం అతనికి హాయిగా అనిపిస్తుంది. హే డార్క్, ఏమైంది? ఏంటి ఎప్పుడు లేంది? అలిగావా నా మీద? కమాన్, నా వైపురా అంటూ దాన్ని తగిలే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అది గర్ అంటూ శబ్దం చేసి గట్టిగా 2 సార్లు మరుగుతుంది. అంత సైలెంట్ వాతావరణంలో ఇప్పుడే నరకం నుంచి బయటపడ్డ విలాస్కి దాని అరుపుతో ఉలిక్కిపడి వెనక్కి కింద పడిపోతాడు. నాకేమైంది డార్క్ అంటూ దాని వైపు చూస్తూ శ్వాస బలంగా తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు. షవర్ ఆన్ చేసి శ్వాస తీస్తూ హాయిగా స్నానం చేస్తూ ఉంటాడు. తనకింకా జ్ఞాపకాలు వస్తూ ఉంటే కళ్ళకు నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ చెత్త జీవితం, ఆ దారుణమైన ఇల్లు, ఏంటి భగవంతుడా, ఎందుకు నా లైఫ్తో ఇలా గేమ్స్ ఆడుతున్నావు అనుకుంటూ స్నానం పూర్తి చేసి బయటికి వస్తాడు విలాస్. పక్కనే ఉన్న టేప్లో కొన్ని సాడ్ ఇంగ్లీష్ సాంగ్స్ పెట్టి వింటూ ముందు ఏమేం తినాలి, అలాగే డార్క్ కూడా అనుకుంటూ రూమ్ నుంచి బయటికి వస్తూ అటువైపు ఉన్న వంటగది వైపు వెళ్తూ ఉంటాడు. అతని గది నుంచి ఇంగ్లీష్ సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా విలాస్ కాళ్ళకి బ్రేకులు వేసినట్టు ఆగి షాక్లో గట్టిగా అరుస్తాడు. విలాస్ అక్కడ ఏం చూశాడు? మళ్ళీ తనకి ఏ ప్రమాదం ఎదురైంది? అన్నీ అర్థం లేని ప్రశ్నలే కదా. ఇవన్నీ తర్వాత పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.